అంటే ఆమె తెలంగాణని అయితే వదిలేసింది. మళ్ళీ తెలంగాణకి వస్తే ఇంకా అంతకంటే అవమానం ఉండదు. కాబట్టి తెలంగాణకు వచ్చే ప్రసక్తి లేదు ప్రజెంట్ అయితే. అయితే ఏపీలోనే ఆమె యూటర్న్ తీసుకుంది అన్న వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే గత కొంతకాలంగా ఆమె యాక్టివ్గా లేదు. మామూలుగా ఆమె యాక్టివ్గా ఉండడం, సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతా ఉండడం, సమకాలీన ఇష్యూస్ మీద స్పందించడం చేస్తుంది. దీనికి ఇప్పుడు ప్రధాన కారణం ఏంటి అనేది అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉందో, అధికారంలో ఉంది అనుకోవచ్చు, బట్ యాక్టివ్గా ఉంది. అక్కడ కూడా బిగినింగ్లో ఆమె చాలా యాక్టివ్గా డైనమిక్గా ఉంది. అనేక రకాల ప్రజల సమస్యల మీద ఆమె స్పందించింది. ఈ ఈ ఈ ప్రభుత్వాన్ని కూడా ఆమె ప్రశ్నించింది. అట్లాగే జగన్తో కూడా ఆమె పోరాటం బలంగా కనబడింది. అయితే ఈ మధ్య కాలంలో జగన్కి వ్యతిరేకంగా ఆమె ఏ పోస్ట్ కానీ ఏమి మాట్లాడడం మానేసింది. అట్లాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆమె ఏమి చేయట్లేదు. అంటే కాంగ్రెస్ తరపున ఏ రకమైన యాక్టివిటీస్ చేయట్లేదు. వ్యక్తిగతంగా కూడా ఆమె ఎక్కడ వినబడట్లేదు, కనబడట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏమని చెప్తున్నారంటే, ఆమె జగన్తో ఆల్రెడీ కలిసిపోయిందని, జగన్తో ఒక సీక్రెట్ మీటింగ్ కూడా అయిందని, వాళ్ళ కొడుక్కి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడానికి ట్రై చేస్తుందని, కొడుకుని రాజకీయాలకు దించాలి అనేది ఆమె ప్లాన్ గా కనబడుతుంది. ఆ మధ్య కూడా అతన్ని బహిరంగ దీనికి ఒక యాక్టివిటీకి తీసుకెళ్ళింది. ఇక్కడ కూడా మన కవిత సిమిలారిటీస్ కనబడతాయి వీళ్ళిద్దరి మధ్య. కవిత కూడా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి, కవిత ఇప్పటికే యాక్టివ్గా ఉంది. ఆమె తెలంగాణ జాగృతిని పార్టీగా మార్చేసి ఆ పార్టీ తరఫున కంటెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా కవితకు పెద్ద స్పేస్ లేదు. ఆల్రెడీ 3 పార్టీలు ఉన్నాయి. అంటే ఎంఐఎం పక్కన పెడితే తెలంగాణలో 3 పార్టీలు బలంగా ఉన్నాయి: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇప్పుడు కవిత వచ్చి ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నే. కాకపోతే ఆమె ఏమన్నా ఈ రెబల్ గా ఉండి ఇటు కాంగ్రెస్ లోనో బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆమె కొంత మైలేజ్ అయితే రావచ్చు. ముందుగా దీంట్లో కొంత రెబల్ గా ముద్ర పడితే రావచ్చు తెలంగాణలో. అక్కడ చూసుకున్నప్పుడు అక్కడ కూడా స్పేస్ లేదు. సపరేట్ పార్టీ పెట్టడానికి షర్మిలకి ఒక స్పేస్ అనేది లేదు. ఎందుకంటే అక్కడ బలమైన కూటమి ఉంది, 3 పార్టీల కూటమి ఉంది. ఇటు జగన్ కూడా బలంగా ఉన్నాడు. జగన్కి 40% ఓట్ షేర్ ఉంది, వీళ్ళకి ముగ్గురికి ఓట్ షేర్ ఉంది. కాంగ్రెస్కి అక్కడ ఏమీ రాలేదు. ఆల్రెడీ కాంగ్రెస్ గతం ఎప్పటి నుంచో అక్కడ కోమలో ఉంది. ఆ కోమలో ఉన్న దాన్ని లేపడం అనేది ఆమె వల్ల కాదనేది తెలిసిపోయింది. ఆమె ఏదన్నా మహా సాధించిందంటే జగన్కి ఇబ్బంది, జగన్కి నెగిటివ్ క్రియేట్ చేయడం, జగన్ ఓట్ బ్యాంక్ ని కొంతవరకు, అది కూడా పెద్దగా ఏమి లేదు, కొంతవరకే ఆమె దెబ్బతీయడం అనేది కనపడవచ్చు. అట్లాగే జగన్ వైపు నుంచి కానీ లేకపోతే వేరే పార్టీల నుంచి కానీ బయట వాళ్ళని తన పార్టీలోకి, కాంగ్రెస్ లోకి లాక్కోవడం కూడా ఏమీ సాధించలేదు. పోనీ కాంగ్రెస్ పార్టీని ఇంటర్నల్ గా స్ట్రక్చరల్ గా ఏమన్నా స్ట్రెంగ్తన్ చేసింది, అది లేదు. ఉన్న వాళ్ళు కూడా ఊడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. శైలజనాథ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేసారు, కొంతమంది సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ లో కూడా ఆమెకి ఒక అసమ్మతి నిరంతరం కనిపిస్తూ ఉంది. ఈమె మీద అధిష్టానానికి కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు. ఈమెకి ఎందుకంటే టీం వర్క్ ఆమెకు అలవాటు లేదు ముందు నుంచి కూడా. ఇక్కడ కూడా ఆమె సింగిల్ ఒంటెత్తు పోకడు అంటారు దాన్ని, అలాగా ఒంటెత్తు పోకడు అనేది ఆమెకు అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ లో అలా కుదరదు. కాంగ్రెస్ లో రకరకాల మనుషులను కలుపుకొని వెళ్లాల్సి ఉంటది. ఒంటెత్తు పోకళ్ళు కుదరవు. తన సొంత పార్టీ అయితే ఒంటెత్తు, తనే రాణి, తనే మంత్రి, అలా ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ లో అది కుదరదు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది, ఒక అధిష్టాన వర్గం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవేమీ ఆమె పాటిస్తున్నట్టు కనబడలేదు. ఆమె ఏకైక అజెండా జగన్ ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టడమే ఏకైక అజెండాగా కనబడింది మనకి ఇప్పటి వరకు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ ప్రధాన శత్రువు ఎన్డీఏ. కానీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధాన శత్రువుగా ఆమె భావిస్తున్నట్టు కనబడలేదు. ఆమె మొత్తం ఆమె కార్యాచరణ అంతా కూడా జగన్కి యాంటీగానే ఉంది. అది పర్సనల్ లెవెల్లోనూ పొలిటికల్ లెవెల్లోనూ. అంటే పర్సనల్ ఇష్యూస్ ని పొలిటికల్ దీంట్లోకి తీసుకురావడం అనేది ప్రధానం కనబడింది. ఆ మేరకు జగన్ కి కూడా నష్టమైంది. సో ఇప్పుడు ఏంటంటే జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి? జగన్ కి ఈసారి చాలా టఫ్ ఎలక్షన్ లో. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత లేదు. ఎమ్మెల్యేల పట్ల కొంత వ్యతిరేకత ఉంది, కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పట్ల అంటే వీళ్ళని మార్చేయాలన్నంత వ్యతిరేకత ఇప్పటికైతే క్రియేట్ అవ్వలేదు. అంటే ఆ స్పేస్ రాలేదు. జగన్ కూడా పెద్ద పోరాటం అనేది ఏం చేయట్లేదు. అప్పుడప్పుడు వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, మీటింగులు పెడుతున్నాడు, అది ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక రకంగా అంత యాక్టివ్గా జగన్ కూడా చేయాల్సినంత ఇదిగా లేదు.